హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్ డే సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు మన సైనికుల మీద కూడా దాడి జరిగిన రోజు కదా. సో పుల్వామాలో ఆ దాడి సందర్భంగా చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని ఓం శాంతి ఆ భగవంతుని కోరుకుంటున్నాను, వాళ్ళ ఆత్మల శాంతి కోసం. అండ్ అలాగే ఫిబ్రవరి 14th రోజు ఎంతోమంది యువత తన ప్రేమికులు ఒకరికొకరు ప్రేమని వ్యక్తపరుచుకుంటారు. అలాంటి వ్యక్తం చేసే టైంలో ఒకరు తిరస్కరిస్తూ వల్ల కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవద్దండి. అండ్ కొంతమంది ఎదుటివాడినే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, దాడి చేయటం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు తిరస్కరించినప్పుడు. సో అలా చేయొద్దండి. ప్రేమ అంటే చాలా పవిత్రమైంది. ప్రేమ ఆ హృదయం, ప్రేమించే హృదయం ఏంటంటే క్షమాపణ కూడా ఉండాలి, క్షమించే హృదయం కూడా అయి ఉండాలి. ప్రేమ చాలా గొప్పది, అవతల వాళ్ళని క్షమించేట్లుగా ఉండాలి. ప్రేమ చాలా మధురమైనది. ఆ మధురమైన ప్రేమ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి మనకి. ప్రతి సెకను, ప్రతి గంట, ప్రతి రోజు కూడా ఎన్నో జ్ఞాపకాలు మనకి మధురంగా ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ప్రేమ సక్సెస్ అయితేనే బాగుంటుంది, ప్రేమ సక్సెస్ అయిన తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది డైవర్స్ తీసుకున్నారు. అది మీకు తెలుసా? ఎంతోమంది ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అది మీకు కూడా తెలుసా మీకు? సో ఏంటంటే ప్రేమ సక్సెస్గా అంటే కూడా అన్సక్సెస్ఫుల్ అయితేనే కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మరుపు రాని జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే సమయం మనకి ఫెయిల్యూర్ ప్రేమలోనే కనిపిస్తుంది. కాబట్టి అది సక్సెస్ అయిన ప్రేమలో అవి గుర్తు తెచ్చుకునే అవకాశమే లేదు. సో ఇంకోటి ఏంటంటే ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యువతని తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమతో పాటుగా ఒక మంచి చదువైనా ఉండాలి, ఒక మంచి సంపాదన, ఒక ఉద్యోగం అయినా ఉండాలి, కొంత మంచి ఆస్తి అయినా ఉండాలి. కానీ రేపొద్దున పెళ్ళైన తర్వాత నుంచి కష్టాలు మొదలవుతాయి. ఎంతైతే ప్రేమిస్తామో అంతగా వ్యతిరేకత మొదలవుతుంది. ఎందుకంటే ప్రేమించిన వారి కోసమే కాకుండా మన కోసం కానీ, సొసైటీలో కోసం కానీ, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు వాళ్ళ కోసం కానీ మన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రేమించేటప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే తండ్రియో తల్లిలో సంపాదించిన ఆస్తితో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తితో మనం తిరుగుతూ ఉంటాం, ఒకళ్ళ వెనకబడి ప్రేమిస్తూ ఉంటాము. మనకి బాధ్యతలు అనేది ఉండదు కాబట్టి అది హాయిగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న మరుక్షణమే నీకు క్షణం తీరిక ఉండదు. ఇలా టైం పాస్ చేసే పార్కులు అమ్మట, సినిమాలకు వెళ్ళే అంత టైం మాత్రం ఉండదు. సో ఏంటంటే మనం బిజీ అయిపోతాం. సంపాదన మనకి ఒక లక్ష్యం అవుతుంది. అప్పుడు ప్రేమ అనేది ప్రేమించిన వాళ్ళని సాధించుకోవడమే మనకు లక్ష్యమైనప్పుడు ఇప్పుడు సంపాదన మాత్రమే లక్ష్యం అవుతుంది. కాబట్టి సో ప్రేమికులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఒక ప్రేమ మిమ్మల్ని ఒక ప్రేమికుడో ప్రేయసో మిమ్మల్ని తిరస్కరించిందంటే దానివల్ల నష్టం ఏం లేదు. మీ గొప్పతనం వారికి తెలియకపోవచ్చు. మీరు నిజంగా ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి అర్థమై ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకొకళ్ళని ఇష్టపడుతుండే మీరు ఎలాగైతే వాడిని ప్రేమించారో, వాడిని లేదా ఆమెని ప్రేమించారో వారు కూడా ఇంకొకరిని ప్రేమించవచ్చు. అంతేగాని మిమ్మల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఐ లవ్ యూ చెప్తారు. మీకు ఐ లవ్ యూ చెప్పలేదని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీరు ప్రేమించారని వాళ్ళు ప్రేమించాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనుషులు, కులాలు మతాలు చాలా ఉంటాయి కదా ప్రేమకి అడ్డుగా. అది కూడా చూసుకోండి. సినిమాల్లో చూపించినట్టుగా ఉండదు బయట. కొంతమందినైతే అమ్మాయిల్ని బాగానే చూస్తారు, అబ్బాయిలను చంపేస్తూ ఉంటారు. అమ్మాయిలందరూ కరెక్టు, అబ్బాయిలది తప్పు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అమ్మాయిలు బాగానే ఉంటారు పాపం. అబ్బాయిలు అమ్మాయి ప్రేమించకపోయినా అమ్మాయిని వేధించి విసిగించి సైకోలాగా చేస్తుంటారు. వాళ్ళది కూడా అమ్మాయిలు కూడా మంచివాళ్ళు ఉంటారు, అబ్బాయిలు కూడా చెడ్డోళ్ళు ఉంటారు. సో ఏంటంటే ఇవన్నీ మిస్టేక్స్ చేయకండి. ప్రేమ విఫలమైన ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మీకు కొత్త ప్రేమ ఈజీగా దొరుకుతుంది. ఈ రోజుల్లో అయితే చాలా ఫాస్ట్ ప్రేమలు ఉన్నాయి. సో ఈ రోజులు తగ్గట్టు ఉండండి. దేవదాసు టైం లాగా ఉండకండి దయచేసి. ఎందుకంటే సమాజానికి ఎంతో చేయాలి యువత. ఎంతో యువత చెడిపోతే సమాజానికి ఎంతో చెడు జరుగుతుంది. కాబట్టి సమాజంలో మీరు ముఖ్యమైన భూమిక పోషించాల్సింది ఉంది. కాబట్టి మీరు దయచేసి కొంత ఓపికగా ఉండాలి, ధైర్యంగా ఉండండి. మీ లవర్ కాదంటే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. వాళ్ళకి నచ్చినతో వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి నచ్చిన వాళ్ళు దొరకపోరు. మనమంటే పడిన వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. మనమంటే ఇష్టపడిన వాళ్ళకంటే మనమంటే ఇష్టపడే వాళ్ళు అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎవరినైతే ప్రేమిస్తామో
మనం ప్రేమించిన వారికంటే మనల్ని ప్రేమించేవారు మనకు ముఖ్యం ఫ్రెండ్స్. అది మీరు గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్. మరొక్కసారి సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మలు శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.